ఇది మనది బగారన్నం అయింది. దీన్ని వంపేసుకుందాము. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఈరోజు మన ఇంట్లో చేసినటువంటి పాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది, ఉడికిపోయింది, టేస్టీగా ఉంది. ఆల్రెడీ పాయ సూప్ తాగేసాము, తర్వాత పాయ కర్రీ చేసేసాము. ఈ యొక్క బొక్కలు కింద పడితే మన మీద పడితే వేడి వేడిగా మీద పడుతుంది. అందుకని ఇది కొంచెం ఒక్క 2 నిమిషాలు ఆగామనుకోండి పైన ఆయిల్ తేలితే సూపర్గా ఉంటుంది. ఆయిల్ ఏంటంటే ఈ యొక్క బోన్స్ నుండి వచ్చినటువంటి ఆయిల్ అన్నమాట, చాలా మంచిది. ఇదిగోండి పాయ కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా చూడండి ఎంత బాగుందో పాయ, చూసారా. తర్వాత వచ్చేసి మటన్ కర్రీ కూడా చూపిస్తాను కదండి. ఇదిగోండి మటన్ కర్రీ చూసారా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ యొక్క మటన్లో ఈ యొక్క పూలుగు బొక్కలు ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకు ఇగో ఇటు వచ్చేసి నేను ఇటు పెడతాను. ఇదిగోండి పాయ సూప్ విత్ బ్రెడ్ అంట, బాగుంటుంది అంట. తినేస్తున్నారు. దగ్గర పెట్టుకున్నాను చుక్క చుక్క కింద. చాలా ఇంకా ఊపిరి కాడికి అది ఊడిసిపోయి కింద పడుతుంది. సూప్ తక్కువనాక అది పాయల నుండి సూప్ సపరేట్ చేసుకున్నాం కదా. పాయల నుండి సూప్ సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మళ్ళీ కర్రీ చేసుకుందాము. ఎందుకంటే దీంట్లో మనము పోపు వేసుకుందాము ఈ యొక్క పాయ కర్రీ కోసమని. సూప్ తీసేసిన తర్వాత ఆ సూప్ టేస్ట్ బాగుంటుంది. సూప్ తీసేయకుండా నాకు ఎందుకు చేయాలనిపించదు, సూప్ తాగితే ఆ యొక్క ఫీల్ వేరుగా అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను కదా, అవి ఇక్కడ నేను ఆయిల్ కొంచెమే వేసుకున్నాను, ఓన్లీ 1 అంటే 1 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత మనం ఆల్రెడీ అన్నిట్లో కలిపి ఒక్కసారి ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇంకా కర్రీలకి, పొద్దున చేసే బ్రేక్ఫాస్ట్లకి, ఇప్పుడు కావాల్సినటువంటి దాన్ని ఏమంటారు పెరుగులో కూడా, ఇది పెరుగుల క్రీమ్. ఇది అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టుకున్నాం అనుకో మనకి ఈజీగా అయిపోతుంది వంట. ఈ యొక్క ఆనియన్స్ మంచిగా మగ్గాలి, ఇవి మగ్గుతూ ఉంటాయి. అలా ఎందుకంటే సూప్ చల్లగా అయిపోతుంది, అందుకని గబగబా వేసేస్తుంది. పసుపు ఇది వేసి ఆ యొక్క సూప్ వేడి వేడిగా తాగితేనే చాలా బాగుంటుంది. తర్వాత మన తోటలో వచ్చేటువంటి టమాటాలు, చిన్న టమాటాలు వేసి ఇవన్నీ మంచిగా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత ఈ యొక్క పాయ వేసుకుందాం. ఓకేనా, అప్పటి వరకు అది మంచిగా మగ్గుతుంది. మనము అది మంచిగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి కాళ్ళు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకుందాం. 3 స్పూన్స్ ఉప్పు, గంత వేస్తే 2.5 గంతే చాలా. ఒక 5 వేసి 1 స్పూన్ కారము, ఉప్పు 2 దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పౌడరు ఇంకొంచెం సేపు. అది పౌడర్లా రాలేదు, ఎందుకని మనము రోట్లో నూరుకున్నాం కాబట్టి. తర్వాత వచ్చేసి గరం మసాలా కొంచెం, గరం మసాలా. తర్వాత ధనియా పౌడర్ పక్కకి వెళ్ళి. ఇప్పుడు దీంట్లో వేసుకుని ఉప్పు, కారము, గరం మసాలా, కొబ్బరి పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా ఇవి వేసి ఒక 2 నిమిషాలు కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకుందాం. ఈ మసాలా అంటే ఒక 2 నిమిషాలు ఇలా కుక్ అయితే బాగుంటుంది. సరే ఇలా కలిపేసి ఇప్పుడు వాటర్ మనకి ఎంత కావాలో క్వాంటిటీ దాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో వాటర్ బట్టి మంచిగా తాగడం. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మసాలా అంతా ఈ పీసెస్కి పట్టి టేస్ట్ బాగుంటుంది.
సైడ్కి వచ్చేస్తాను. ఇంకొక కొంచెం తీసుకున్నాం. తర్వాత ఒక 3 విజిల్స్ పెట్టేసుకున్నాము. అప్పుడు మంచిగా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ కుక్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే మనకి ఈ యొక్క మటన్ పాయ ఉంది కదా, మేక కళ్ళ చోరువని అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి మేక కళ్ళ చోరువ. చాలా బాగుంటుంది తెలుసా. అన్నంలోకైనా రైతాలో ఏమేమో మాట్లాడేస్తున్నాను. రొట్టెలకైనా రాగి సంకట్లు కూడా బాగుంటుంది. ఈరోజు నైట్ వీలైతే రాగి సంకటి చేస్తాను అందరికీ.